ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి ఒక భరోసా కల్పించడానికి మన మధ్యలో వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఎర్రగడ్డ ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతూ మహేష్ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు పెద్దలకు నా తోటి సోదరుడు అనిల్ అన్నకి ఈ ఎర్రగడ్డ ప్రాంత युवा సోదరులకు मेरे नौजवान भाइयों को बड़े माँ बाप और बड़े बुजुर्गों को सबको मेरा आदाब अंदर కూడా నమస్కారం మరి గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీకి మన ఎర్రగడ్డ ఏమన్నా డెవలప్ అయ్యిందా ఎక్కడ కూడా డెవలప్ కాలే మరి ఈ ప్రాంత ప్రజల సపోర్ట్ తో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల సపోర్ట్ తో అప్పుడు గెలిచి ఇక్కడ మైనారిటీలను అనేక ఇబ్బందులకు గురి చేశారు यहाँ के सपोर्ट से जीत के आके यहाँ के माइनॉरिटी भाइयों को कई तकलीफा दिए थे ఈ రోజు ఆ బాధలన్నీ పోవాలంటే 3 సార్లు అవకాశం ఇచ్చి మోసపోయారు 3 बार मौका देके धोखा खाए इस बार नहीं होना वैसा ఈసారి మోసపోవద్దు సమయం వచ్చింది సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి అందరిని కోరుకుంటూ जो रिश्ता आपके और मेरे बीच में है और रहेगा पिछले 40 साल से मेरे फैमिली का एक रिश्ता है आप लोगों के बीच में एक माइनॉरिटीज को हमारे को ये रिश्ता तोड़ने की कोशिश बहुत कर रही है बीआरएस और बीजेपी कहीं मैं किसी के बारे में गलत नहीं बात कर रहा फेक न्यूज़ क्रिएट करके वायरल करते हुए अपने बीच में एक डिफरेंसेस लाने की कोशिश कर रहे मेरे नौजवान भाइयों बुजुर्ग बड़े लोगों से मैं रिक्वेस्ट करता हूँ इस फेक न्यूज़ पे ध्यान नहीं देना आप तो मेरे को बचपन से देख रहे आपके सामने यही गलियों में बस्तियों में घूमते हुए बड़ा हुआ आपके आशीर्वाद से एक नाम कमाया आपके ब्लेसिंग से आज भगवान की ब्लेसिंग से भगवान एक रेवंत अन्ना के रूप में आके आपके बीच में एक लड़के को एक मौका दिया कि आपके सेवा कर सकता ये रिश्ता तोड़ने की कोशिश कर रहे बीआरएस और बीजेपी दोनों मिलके ये सोचना ये हमारे यहाँ के जनता ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు నా సోదరులందరూ కూడా ఒక ఆలోచన చేయాల మాకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు విడగొట్టడానికి అనేక ఫేక్ ప్రచారాలు చేస్తూ నా మీద నా కుటుంబ సభ్యుల మీద నా అనుచరుల ఫాలోవర్స్ మీద అందరినీ ఫేక్ న్యూసెస్తో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ప్రచారంలో పోతుంటే నారాయణ స్వామి అంకుల్ అని ఉంటారు ఇక్కడ పెద్ద ఆయన గతంలో ఎమ్మెల్యేకి పోటీ చేసినారు ఆయన ఆ న్యూస్లన్నీ చూస్తున్నాడంట నాతో అన్నాడు నవీన్ బెట ధైర్యం ఏడ కూడా నువ్వు ధైర్యంతో ఉండాలి మంచోడిని ఎవ్వరు ఆపలేరు నాయన అని చెప్పి పెట్టింది 86 ఏళ్ళ నారాయణ స్వామి అంకుల్ అని చెప్పి ऊपर वाला है ऊपर वाला के आशीर्वाद से आज आपके सामने उम्मीदवार बन के आया सबसे मैं रिक्वेस्ट करता हूँ 2 बार लड़ा 1 बार आपके सेवा करने के लिए मेरे को मौका दीजिए నన్ను ఆశీర్వదించమని 2 సార్లు మీ ముందు పోటీకి వచ్చిన అవకాశం ఉన్నా రాకపోయినా మీ సేవలో ఉండాలని మీ మధ్యలోనే ఉన్నా ఈ రోజు భగవంతుని దయ వల్ల రేవంత్ అన్న దయ వల్ల కాంగ్రెస్ అధిష్టానం మహేష్ అన్న అందరి దయ వల్ల మీకు సేవ చేసే అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా మీలో ఒకరినైనటువంటి నన్ను గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ जिस तरह मैं पहले था अभी भी वैसे रहूँगा आगे भी वैसे रहूँगा हर मजहब को लेके साथ चलेंगे हिंदू मुस्लिम क्रिश्चियन ईसाई सबको लेके आगे जाऊंगा आपका बेटा बन के आपका सेवा करूंगा आपका भाई बन के आपका सेवा करूंगा మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటున్నట్టే నీ సేవలో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ मेरे नौजवान भाइयों से मैं रिक्वेस्ट करता हूं आप जिम्मेदारी लेना जो फेक न्यूज़ का उसका जवाब 11 तारीख देना है अपने को देंगे ना अपने मन इनल्ला अपने घरों के अपने फैमिलियों के रिश्तेदारों के हर एक दोस्तों के महल्ले के लोगों के वोट हाथ के निशान पर वोट डालकर हाईएस्ट मेजॉरिटी से कांग्रेस पार्टी को जिताना बोल के चाहते हुए वो फेक न्यूज़ का जवाब उसी तरह अपन दे सकते हैं ये जिम्मेदारी हमारे नौजवान भाइयों से रिक्वेस्ट करता हूँ युवा సోదరులందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన మీద మనకున్నటువంటి బంధుత్వం విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ దాని జవాబు 11 తారీఖు అత్యధిక ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తు మీద ఓటేసి పెద్దల గౌరవం నిలబెట్టి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ చెయ్యి గుర్తుకే జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.